ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చే లక్షలాదిగా వచ్చే జన సైనికులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వారికి చాలా చక్కని రుచులతో కూరుకున్న భోజనాలు ఈ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. పిఠాపురంకి సంబంధించి చిత్రాడ రహదారిపై అనేక రకాల వంటకాలు ప్రత్యేకంగా నోరెరుస్తున్న పరిస్థితులు నెలకొంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో చూసే ప్రయత్నం చేద్దాము. నిజానికి ఒక పక్క వేసవిడి ఎండతాపం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అందరికీ కూడా పెరుగు ఏర్పాటు చేశారు. పెరుగు రైస్ అంటే కార్డ్ రైస్ ఏర్పాటు చేశారు. దాంతోపాటు ఇటు రకరకాల వంటకాలు అంటే వెజ్ బిర్యానీతో పాటు పెరుగు చట్నీ, ఇలా అనేక రకాల స్వీట్, ఇటు కూరలు, ఇలా అనేక రకాల కూరలు కూడా సిద్ధం చేశారు. బిర్యానీ కావచ్చు, కూరలు కావచ్చు, ఈ రకంగా సిద్ధం చేసిన పరిస్థితి మాత్రం నెలకొంది. దాదాపుగా ఇప్పటివరకు ఎంతమంది వచ్చి ఉంటారు? ఎంతమందికి? దాదాపు 2000-3000 మంది తినిపోయారు. ఇప్పటి నుంచి మళ్ళీ నైట్ 12 వరకు పెడుతున్నాము. కావున ప్రతి ఒక్కళ్ళు తినాల్సిన కోరుతున్నాం. ఎంతమందికి ఏర్పాట్లు చేసి ఉన్నారు? దాదాపు మంది అని కాదు, 1000 మంది వచ్చినా మేము ఇక్కడే రూమ్ తీసుకొని మొత్తం స్టోరేజ్ పెట్టాము. ప్రతి బ్లాక్ చేస్తారని రోడ్డు కానీ ఇతరు పొలాలలో నుంచి టాటర్ పెట్టుకున్నా. ఏంటంటి వంటకాలు ఉన్నాయి? స్పెషల్ గా చేశారట కదా, బాగున్నాయి అంటున్నారు అందరూ. ఏంటంటి చేశారు వంటకాలు? కార్డ్ రైస్, ఈ పెరుగన్నం, ఇవన్నీ ఎంతో ఆసక్తిగా ఇమ్మడి కాశీనాథ్ అనే మార్కాపురము ఇన్ఛార్జి కాశీనాథ్ పవన్ కళ్యాణ్ అభిమానుడు ఎంతో ప్రతి ఒక్కళ్ళకు పెట్టాలని కోరుతూ పెడుతున్నాం. రైట్, ఇది మొత్తానికి దాదాపుగా ఎంతమంది వస్తే అంతమందికి కూడా భోజనాలు పెట్టే విధంగా ఏర్పాట్లు అయితే చేశారు. పెద్ద ఎత్తున పలువురు కూడా ఈ భోజనాన్ని స్వీకరిస్తున్న పరిస్థితి నెలకొంది. పిఠాపురం రహదారి, ప్రధాన రహదారి ఏదైతే చిత్రాడు ఉందో ఇలాంటి స్టాల్స్ దాదాపుగా 20 నుంచి 30 వరకు కూడా స్టాల్స్ అన్ని కూడా ఏర్పాటు చేశారు. ఒక్కొక్కరు భోజనాలు తీసుకుని వెళ్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తూ ఉన్నాయి. ఒక పక్క ఎండ వేయడం ఉన్న నేపథ్యంలో ఎండదాటికి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్న పరిస్థితులు కూడా స్పష్టంగా కనిపిస్తుంది. చూడొచ్చు ఒకసారి వెజ్ బిర్యానీ పూర్తిగా క్వాంటిటీతో కూడా వెజ్ బిర్యానీ కూడా కలకల్లాడుతుంది. ఇలా అనేక మంది ఎక్కడి నుంచి వచ్చారు సార్? అవి పోలవరం, తూర్పుగోదావరి జిల్లాని. ఎలా ఉన్నాయి ఇక్కడ వంటలు? అవి చాలా బాగున్నాయండి. ఏర్పాట్లు బాగున్నాయా? చాలా బాగున్నాయండి. తాడేపల్లిగూడెం తెచ్చారు. తాడేపల్లిగూడెం వంటలో ఏర్పాట్లు అన్ని బాగానే ఉన్నాయి. మీరు? మేము తాడేపల్లిగూడెం బాగున్నాయి. బాగానే ఉంటుందండి. పవన్ కళ్యాణ్ గారికి ఏం చెప్తారు? మేము తాడేపల్లిగూడెం. ఓకే, మొత్తం అంటే ఇతర ప్రాంతాలు ఈ ఉమ్మడి గోదావరి జిల్లాల నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున పలువురు ఇక్కడికి చేరుకున్నారు. ప్రధానంగా ఇక్కడికి వచ్చే జన సైనికులు కావచ్చు, అభిమానులు కావచ్చు, కార్యకర్తలకు వారికి అనేక రకాల వంటలతో పాటు వేసవేడి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రత్యేక మజ్జిగ పంపిణీ, అదేవిధంగా పుచ్చకాయల పంపిణీ, ఇలా చల్లదనం చేసే విధంగా అలాంటివి కూడా ఏర్పాటు చేశారు. దాదాపు 50 నుంచి 100 స్టాల్స్ పిఠాపురం రహదారిపై ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి ఈ స్టాల్స్ అని చెప్పుకోవచ్చు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి ఒక్కరికి ఆకలి తీర్చాలి అనే విధంగా ఈ కార్యక్రమానికి ఎక్కడికక్కడ అభిమానులు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పరిస్థితి పిఠాపురంలో కనిపిస్తుంది. ఒకలైట్ సూర్యప్రకాష్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి.